హాయ్ ఫ్రెండ్స్, పచ్చి చింతకాయతో పులిహోరాని మీరెప్పుడైనా ట్రై చేశారా? పుల్ల పుల్లగా కొంచెం ఒగరుతో కారం బ్యాలెన్స్తో ఈ పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది. చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవుతూ ఈ సీజన్లో దొరికే పచ్చి చింతకాయతో పులిహోరాని ఒకసారి ట్రై చేయండి. మరి ఎలా చేయాలో చూసేయండి. ముందుగా అరకిలో చింతకాయలను తీసుకోండి. వీటిని ఒక వెడల్పాటి గిన్నెలో వేసుకొని 2-3 సార్లు బాగా కడగండి. వీటిని కడిగిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని స్టవ్ పైన ఉడికించుకోవాలి. ఇక్కడే అందరూ చిన్న మిస్టేక్ చేస్తారు. చాలామంది పొట్టుతోని చింతకాయ నుండి రసాన్ని తీస్తారు. అలా చేస్తే పొట్టుకు మట్టి లాంటి వాసన ఉంటుంది. అదంతా రసంలోకి వచ్చేస్తుంది. అస్సలు బాగుండదు. వీటికి ఉన్న పొట్టుని నీట్గా తీసి అప్పుడు రసం తీయాలి. ఈ రసంతో పులిహోర అనే కాకుండా మెంతుల చారు చేయండి, చాలా బాగుంటుంది. ఈ రసాన్ని ఒక గిన్నెలో వేసుకుని స్టవ్ పైన పెట్టి మరిగించాలి. కొంచెం చిక్కబడిన తర్వాత ఇందులో మెంతి పొడి వేయండి. తాలింపు కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టి 3 స్పూన్ల ఆయిల్ని వేయండి. పులిహోరలోకి ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. అప్పుడే దేవాలయం లాంటి పులిహోర టేస్ట్ వస్తుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, మిరియాలు, పల్లీలు వేసి దోరగా వేయించండి. ఇంకా 2 స్పూన్ల శనగపప్పును కూడా వేసి ఇలా దోరగా వేయించండి. అన్నీ బాగా వేగిన తర్వాత పచ్చిమిర్చిని, ఎండుమిర్చిని కూడా వేయండి. పోపు ఎక్కడా కూడా మాడిపోకుండా దోరగా వేయించుకోండి. పోపు బాగా వేగిన తర్వాత 10 నుంచి 20 వెల్లుల్లిపాయలను కచ్చా పచ్చాగా దంచుకొని పోపులో వేసి వేయించుకోవాలి. చివర్లో పసుపు వేసి స్టవ్ని ఆఫ్ చేయండి, లేదంటే పసుపు అంతా మాడిపోతుంది. పోపుని పులిహోర పులుసులో వేసుకొని మరికొంచెం కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేయండి. పులుసు బాగా మరిగిన తర్వాత మన రుచికి సరిపడినంతగా ఉప్పును వేసుకోండి. మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న అన్నంలోకి ఈ పులిహోరని వేసుకొని కలుపుకోవాలి. అంతే అండి, ఎంతో రుచిగా ఉండి చాలా సింపుల్గా ఈజీగా మనకి పులిహోర రెడీ అయిపోతుంది. ఇది చింతపండుతో చేసిన పులిహోర కంటే కొంచెం భిన్నంగా, కొంచెం ఒగరుగా, కొంచెం పులుపు పొగరు మిక్స్ అయి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ సీజన్లో చింతకాయతో ఒకసారి పులిహోరని ట్రై చేయండి. ఇంట్లో వారికి అందరికీ బాగా నచ్చుతుంది. కమ్మగా, పుల్లగా, చాలా రుచిగా, అమ్మ చేతి ప్రేమలాగా చాలా బాగుంటుంది. మరి మీరు ఒకసారి ఈ పులిహోరని ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. ఛానల్ని సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే.